హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా స్టేజ్ మీద చెప్పినంత దద్దరిల్లాంటి లేదు. 7 మాటలు మనం చెప్తుంటే మనం అంత చప్పగా వాడిపోయినట్టుగా దేవుడు పలికిన మాటలు సిలువలో. ఆ 7 మాటలు సిలువలో ఎందుకు పలికినాడంటే ఎంతగానో హింసపెట్టినా బాధించిన ఆయన ఒక్క మాట కూడా ఉత్తరీయలే, పలికియలేదు, మాట్లాడలేదు. ఏ మాత్రం అయ్యా అనలేదు, అమ్మ అనలేదు. మనల్ని మాత్రం ఎవరైనా తిడితే మరల తిరిగి తిడతాం. మనల్ని ఎవరైనా కొడితే మరల కొట్టాలనిపిస్తే కోపం వస్తుంటుంది, కానీ కొట్టకూడదు. ఎందుకంటే మనం ఒక దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుడు మనల్ని రక్షణలోకి తీసుకున్నాడు. మన దైవసేవకులు చెప్పిన బోధ మనం దినదినము 7వ దినం వింటున్నాము, క్రమంగా ఉంటున్నాము. ఇంకా ఉండాలి, ఇంకా సంఖ్య పెరిగిపోవాలని నాదొక మనవి కోరుచున్నాం మీ అందరినీ. ఈ మాటలు 7 మాటలు ఏంటి అంటే ఆ దేవుని జీవధారపు మాటలు. ఎక్కడ పలకలేదు కాబట్టి జీవధారపు మాటలు. 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు సిలువలో వేసిండు తండ్రిని, ప్రభు యేసయ్యని. అప్పుడు ఏమన్నదంటే అప్పుడు మరామరి మధ్యాహ్నం అయ్యను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. చిమ్మన చీకటి అయిపోయిందట. అప్పుడు యేసయ్య సిలువకి వేసినప్పుడు చిమ్మన చీకటి అయిపోయింది. మధ్యాహ్నం చీకటి అవుతుందా? చీకటి అవుతుందా మధ్యాహ్నం? మధ్యాహ్నం చీకటి అయిపోయింది. ఆయన ప్రభు అయితేనే కదా చీకటి అయింది. చిమ్మన చీకటి అయిపోయింది. భూమి కూడా విరిగిందంట. విరిగిందంటే ఏంటిది? పగిలింది, ఇట్లా పదలాగా అయిపోయింది. గొప్ప ప్రభు అయిపటికనే పదలాగా విరిగింది. అయితే తన ఒక్కనే యేసు ప్రభుని వేయలేకుండా కూడా 2 దొంగలను కూడా వేసిండు సిలువలకి. అటొకరిని ఇటొకరిని. ఒకరినే వేస్తే బాగుండదని ఆ ప్రభు నిర్ణయించిందో ఏమో ఆ దేవుడికే తెలుసు. ఈ మాటలు జీవోధారపు మాటలు కాబట్టి 7 మాటలు ప్రతి సంవత్సరము మనకు అయ్యగారు మనకు చెప్తున్నారు, మనం చెప్తున్నాము, వింటున్నాము. అయినా మా ఆయన కూడా చెప్పలేకపోయాడు. ఏం వింటున్నాడో వాక్యం నాకైతే తెలియదు, కానీ వినాలే, అవగాహన కలిగజేసుకోవాలని దేవుని కోరుకుంటున్నాను. ఈ ఒక్క దాంట్లోనే కాక లూకా సువార్త, మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఉన్నది. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. నా చేయి ఎందుకు విడిస్తివి? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని ఇచ్చిండు. లూకా సువార్తలో ఇచ్చిండు, మార్కు సువార్తలో ఇచ్చిండు. ఈ 7 మాటలు ఒక దేవుడే, ఒక ప్రభువే పలికిండు, ఒక సిలువలే పలికిండు. ఒకటే సువార్తలో లేదు కదా, ఒక సువార్తలో లేదు కదా. లూకా సువార్తలు ఉన్నది, మార్కు సువార్తలు ఉన్నది, మత్తయి సువార్తలు ఉన్నది, యోహాను సువార్తలు ఉన్నది. ఎన్ని సువార్తలలో 7 మాటలు ఇచ్చిన మాటలు జీవోద్ధారపు మాటలు ఇవి దేవుని. అందులో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అంటే ఏ సైతాను మాత్రమే నా ఆత్మ సైతానికి అందించకూడదు, దేవునికి అందించాలని కోరుకున్నాడు ఆ ప్రభు. కానీ ఒక పాట రాసుకున్నా కొత్తగా, అయ్యగారిని అనుమతి కోరుతున్నా. నాకు మాత్రం రాదు, దీనికి కూడా ఒక సాక్ష్యం ఉంది. పాటకు సాక్ష్యం ఉంది, పాటలు రాకుండా కూడా సాక్ష్యం ఉన్నది. ఈ పాటకు సాక్ష్యం ఏంటంటే అందరూ అన్నింటిలో ఏదేదో